ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. 32వ కీర్తన 2వ వచనము. ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ప్రాముఖ్యమైనటువంటి ఒక మాట, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న కొలది నీవు అన్ని విషయములో సౌఖ్యముగా నుండుము. గమనించండి ప్రియులరా, శిశువు ఎదిగి ఆత్మలో బలము పొందుకొని, యోహానును గురించినటువంటి అద్భుతమైన మాట బైబిల్లో తెలియచేయబడింది. అనేక మంది క్రైస్తవ జీవితాల్లో మనం గమనించినట్లయితే ఆత్మలో బలము పొందుకోలేకుండా పోవడం ద్వారా వారి జీవితంలో వారికి ఎదురయ్యేటటువంటి సవాళ్ళు, వారికి ఎదురయ్యేటటువంటి సమస్యలు, వారికి ఎదురైనటువంటి చిన్ని ఇబ్బందులకు కూడా త్వరగా భయపడిపోతూ ఉంటారు, ఆందోళన చెందుతూ ఉంటారు. మరికొంతమంది డిప్రెషన్కి లోన్ అవుతుంటారు. కారణం ఏంటి అంటే ఆత్మలో బలము లేకుండా పోవడం ద్వారా. ఆత్మని ఏ రీతిగా బలపరుచుకోవాలి అంటే, ఆత్మను బలపరుచుకోవడానికి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి, స్థిరమైన ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండడం. రెండోది, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని ధ్యానించడం. వినుట వలన విశ్వాసం కలుగును. ఎప్పుడైతే మీరు ప్రార్థిస్తారో, ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మీరు తరచుగా చదువుతూ ధ్యానిస్తూ ఉంటారో, దేవుని యొక్క ఆత్మచేత మీరు నింపబడి ఆత్మలో బలం పొందుకుంటారు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరని వాక్యం అంటది. నీ ఆత్మ పరిశుద్ధపరచబడాలి అంటే ప్రతిరోజు ఉదయకాల సమయంలో మొదటిగా మనం చేయవలసిన కార్యం, ప్రభువా, మేము చేసిన పాపాలన్నింటినీ క్షమించండి, నీ శిలువ రక్తము చేత మమ్మల్ని కడగండి, మమ్మల్ని పరిశుద్ధపరచండి, నీ ఆత్మ చేత మమ్మల్ని నింపండి ప్రభువా అని మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనల్ని క్షమించి ఆయన శిలువ రక్తము చేత మనల్ని కడిగి మనల్ని పరిశుద్ధపరచి దేవుడు మనల్ని బలపరచి స్థిరపరుస్తారు. గమనించండి ప్రియులరా, ఆత్మలో మనం బలం పొందుకున్నప్పుడు జరిగేది ఏంటో తెలుసా? మనము ప్రార్థించే ప్రతి ప్రార్థన దేవుడు ఆలకించి అద్భుతములు, ఆశ్చర్య కార్యములు మన జీవితంలో దేవుడు జరిగిస్తారని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కొండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టే కార్యం అంతటిలో జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.